నాకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం వచ్చిందే. పల్లవి తెలుగు టీచర్. కమల్ నెక్స్ట్ క్లాస్ నుంచి లెసన్స్ మొదలు పెడతాం. బోర్డు తుడిచేసి మళ్ళీ పంపించేస్తాను అన్నానండి, అయినా ఇవ్వలేదండి ఆవిడ. పోయిన సంవత్సరం పండగకి ఇంటికి వచ్చినప్పుడు దీన్ని వాడికి ఇమ్మని అడిగు. అప్పుడు వాడి ఇష్టం కనుక్కొని అడిగావా? మరి అప్పుడు ఇవ్వనన్నావు కదా. లేడీస్ టాయిలెట్స్ ని జెంట్స్ యూజ్ చేస్తున్నారు, కొంచెం ఇబ్బందిగా ఉంది. చెప్తున్న క్లాసే చెప్తుంటే చిరాకు వస్తుంది. మావాడు బాగా చదువుతాడా సారు? ఎంతమంది అడుగుతారా, ఒకటే డౌట్. అన్నా జ్వరం మాత్రలే అన్నా. 6 రూపాయలు. దీని పేరేటన్నా? దీని పేరేటన్నా? డోలో 650. డోలో 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 డోలో. జగదీషు, ఆ ఫ్రిడ్జ్ మీద డోలో మాత్రం ఉంటుంది, తీసుకో. థమ్స్అప్ ఉందా అండి? ఒకటే ఇవ్వండి. సార్ నమస్తే అండి. నమస్తే. నా పేరు కమల్, జగన్నాథపురంలో గవర్నమెంట్ టీచర్ని. ఓహో, మీరు బ్యాంకులో క్యాషియర్ కదా? ఇందాక 50,000 క్యాష్ డిపాజిట్ చేశారు కదా మీరు? సార్ మీ జాబ్ ఎలా ఉందండి? పర్లేదండి, బాగానే ఉంది. అంటే రోజు ఇదే పని చేస్తున్నారు కదా, చిరాకు రావట్లేదా? ఏం చేస్తామండి, గవర్నమెంట్ జాబ్ కదా, గవర్నమెంట్ జీతం కదా, దానికోసమైనా చేయాలి కదా. పీటీ సార్, చికెన్ కర్రీ ఏండి? చాలు. సైన్స్ సార్, మీరు కూడా చికెన్ కర్రీ వేసుకుంటారా? వేయండి. వద్దులండి, మళ్ళీ వంకలు పెడతారు. పెట్టనండి, వెయ్యండి. వాసన చూస్తేనే అదిరిపోతుంది. వాసన ఏంటండి, మొక్క కూడా ఉడికిపోయింది, అదిరిపోయింది. నిజంగా చాలా బాగుందండి. థ్యాంక్స్. మీ అమ్మగారు చేశారా? కూర నిజంగానే బాగుందా, లేకపోతే నేను ఫీల్ అవుతానని అలా అన్నారా? నిజంగానే బాగుందండి. థ్యాంక్స్. నెక్స్ట్ ఏ క్లాస్ ఉంది మీకు? సెకండ్ క్లాస్ అండి. రేపు కూడా కొంచెం కర్రీ. సారు, మా వాడిని డోలో మాత్ర అడిగితే వేరే మాత్ర ఏదో ఇచ్చినాడండి, కనీసం మాత్ర పేరు కూడా చదవలేకపోతున్నాడు. రే జగదీష్, డోలో స్పెల్లింగ్ చెప్పు. పోనీ యాపిల్ స్పెల్లింగ్ చెప్పు. 4th క్లాస్ చదువుతున్నావు, యాపిల్ స్పెల్లింగ్ రాదురా నీకు? ఇండి 1వ తరగతిలో వేసేయాలండి. సారు, మా వానికి ఏం రాదా సారు? అంటే మీరేం నేర్పిస్తున్నారండి? వాడు చదవకపోతే మేమేం చేస్తామండి? వాడితో పాటు క్లాసులో ఇంకో 20 మంది ఉన్నారు.
వాళ్ళందరూ అలా లేరే. వాడికేం చెప్తున్నామో వీడికి అదే చెప్తున్నాం. మీరే ఏదో ఒకటి చేయండి అమ్మా. కనీసం మాత్ర పేరైనా చదవగలిగితే చాలు. సరే అండి, దగ్గరుండి కేర్ తీసుకుంటాం. సరే సారు, పదరా. ఇదేం ఉద్యోగం అండి, నా వల్ల కావట్లేదు. అరే పిల్లలు సరిగ్గా చదవకపోయినా మనల్ని అంటారు ఏంటండి? మనమేం చేస్తాం? ఇప్పుడు ఈ ఉద్యోగం చేయడానికి ఒక్క కారణం కూడా నాకు దొరకట్లేదు. ఎక్కువ ఆలోచించకండి, ఇవన్నీ మనకు మామూలే. నాన్న, ఆ? ఈ ఉద్యోగం మానేసి ఏదైనా పని చేసుకోనా? ఒరే ఏటైందిరా? అక్కడెవరైనా ఏంటన్నారేంటి? లేదు నాన్న, ఈ ఉద్యోగమే ఏదోలా అనిపిస్తుంది. ఒకే చట్టంలో పడి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది నాన్న. ఒలే ఆ? ఆడేటి అంటున్నాడే? ఏటి? ఉద్యోగం మానేస్తా అంటున్నాడు. ఆ? ఏటైంది నాయనా? బంగారం లాంటి ఉద్యోగం ఎంత కష్టపడితే వచ్చింది నాయన చెప్పు. ఇప్పుడు ఆ ఉద్యోగం చేయడం కూడా కష్టంగానే ఉందమ్మా. అల్లుడు, ఆ? రా 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 రా. మొత్తానికి టీచర్ అయ్యావు. దా. ఆ, ఏంటి సంగతులు? ఎలా ఉంది ఉద్యోగం? బాగుంది మాయా. పోతే పోయిందిలే, మన ఊరి నుంచి ఫస్ట్ టీచర్ అయ్యావు. ఒసేయ్, మన సైన్స్ టీచర్ గారు వచ్చారు, టీ తీసుకుని రా. అరే కమల్, ఆ? ఈ బస్తా కొంచెం లోపల పెట్టు. నీకు ఎలాగ పని పడలేదుగా, అప్పుడప్పుడు ఇలాంటి పనులైనా చేస్తూ ఉండు. ఏ నారాయణ మాయ, మంచి ఇస్త్రీ ఒక్క వేసుకుని ఎక్కడ బయలుదేరావు? బుడుమూరు సంతకరా ఆవును కొందామనే. ఆవేటి, ఏదైనా కొంటావులే, నీ కొడుకు మాస్టర్ అయిపోయాడుగా. నిమ్మలు సంపిట్టిసి కూతురికి నీ కొడుకుని ఇస్తారని అడిగారు. ఎవరు? ప్రసాదరావు. బొబ్బాది పెసాదరావా? ఆ, ఏటన్నావు? నేనేటంటాను, చూద్దామనేసాను. ఈడేమో ఉద్యోగం మానేస్తానంటాడు, వాళ్ళేమో ఉద్యోగం చూసి సంబంధం మాట్లాడారు. ఆలేటి, ఎవరైనా దాన్ని బట్టే అడుగుతారు. ఒరే నీకేటైనా నీ ఇష్టమేరా, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. మన ఇంటి ముందుకు వచ్చి నాకైనా మీ అమ్మకైనా మెరదీస్తున్నారంటే అది నీ వల్లే. అది మాకే కాదురా, నీకు కూడా ఉద్యోగం ఉంటేనే గౌరవం. అది లేకపోతే మనల్ని కూడా ఎవరు పట్టించుకోర్రా. అలాగని నీకు నచ్చని పని చేయమని మేము చెప్పాం. ఆలోచించుకో, నువ్వే ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకో.
మరిచానే నిన్ను చూడగా నన్ను నేనే నిలిచానే నీ కళ్ళ ముందరే ప్రశ్నలానే మాయలేవో చేసినవే వాళ్ళ కల్లా సుందరి మంత్రమేదో వేసినవే చెప్పవేమి సుధా మాధురి మరిచానే నిన్ను చూడగా నన్ను నేనే